వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనము తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2025లోని అంశాలని చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా 6వ చాప్టర్ అయినటువంటి సేవా రంగము, సర్వీసెస్ సెక్టార్ గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ కీ హైలైట్స్ ఈ చాప్టర్‌కి సంబంధించినటువంటి కీ హైలైట్స్ ఇచ్చాడు. కీ హైలైట్స్ ముందుగా చూద్దాం. ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారము 2024-25 ముందస్తు అంచనాల ప్రకారము 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారము తెలంగాణ యొక్క జీఎస్డిపిలో ఈ సేవా రంగం యొక్క వాటా 66.3% ఉంది. అంటే తెలంగాణ యొక్క జీఎస్డిపిని 100% అనుకున్నట్లయితే దీంట్లో 66.3% వాటా అనేది సేవా రంగం నుంచే ఉంది. అంటే సేవా రంగం నుంచే ఈ మన జీఎస్డిపికి అత్యధిక వాటా సమకూరుతుంది. అత్యధిక ఆర్థిక ఆదాయం అనేది సమకూరుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది మరి ఎంత రూపాయలలో ఎన్ని కోట్లతో నమోదైంది అని చూసుకున్నట్లయితే ఇది 9,83,529 కోట్లతో ఈ సేవా రంగం యొక్క వాటా అనేది ఉంది తెలంగాణ యొక్క జీఎస్డిపిలో. అంటే మనం తెలంగాణ యొక్క మొత్తం జీఎస్డిపి ఎంత అనుకున్నాం మనం? ఇది 16,12,579 కోట్లు అనుకున్నాం. ఈ 16,12,579 కోట్లలో సేవా రంగం యొక్క వాటా 9,83,529 కోట్లు ఉంది. మరి సేవా రంగం యొక్క వృద్ధి రేటు కనుక చూసుకున్నట్లయితే 11.9 గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే తన యొక్క సేవా రంగం యొక్క వృద్ధి రేటు 11.9%గా నమోదైంది. అంటే మిగతా 3 రంగాలతో పోల్చుకున్నట్లయితే ఈ సేవా రంగం యొక్క వృద్ధి రేటు ఎక్కువ ఉంది. అదేవిధంగా సేవా రంగం యొక్క వాటా కూడా జీఎస్డిపిలో ఎక్కువ ఉంది. ఇక సేవా రంగాలలో సేవా రంగంలో ఉపరంగాలైనటువంటి ఇప్పుడు రియల్ ఎస్టేటు, తర్వాత నివాసాల యాజమాన్యం, తర్వాత వృత్తిపరమైన సేవలు, వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్ళు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, ప్రసారాలు ఇట్లాంటి ఉపరంగాలు ఉంటాయి కదా! ఆ ఉపరంగాల యొక్క వాటా ఎట్లా ఉన్నది? ఈ సేవా రంగంలో ఉపరంగాలైనటువంటి ఈ యొక్క ఉపరంగాల వాటా ఏ విధంగా ఉన్నదని చూసుకున్నట్లయితే ఈ సేవా రంగంలో ఎక్కువ వాటాను అంటే సేవా రంగాన్ని మనం 100% అనుకున్నట్లయితే దాంట్లో అత్యధిక వాటాను అంటే ఏ ఉపరంగాల వాటా ఎక్కువ ఉంది అని చూసుకున్నట్లయితే దాంట్లో రియల్ ఎస్టేటు, నివాసాల యాజమాన్యం, వృత్తిపరమైన సేవల వాటా 24.9%గా ఉంది. అంటే సేవా రంగంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న ఉపరంగాలు ఇవి. అంటే 24.9%గా ఉన్నాయి. అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్లేస్‌లో వాణిజ్యము, మరమ్మత్తు, హోటళ్ళు, రెస్టారెంట్లు. వీటి వాటా ఎంతున్నది? ఈ ఉపరంగాల యొక్క వాటా 18.2%గా ఉంది. మరియు రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, ప్రసారాలు మరియు సేవలకు సంబంధించినటువంటి ఆ ఉపరంగాల యొక్క వాటా 7.5%గా ఉంది. అంటే ఈ మూడింటి వాటానే దాదాపు ఒక 50%గా ఉంది సేవా రంగంలో. ఇక్కడ ఆవర్తన శ్రామిక శక్తి సర్వే పీఎల్ఎఫ్ఎస్ సర్వే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇది ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు ఎన్ఎస్ఓ వాళ్ళు. అంటే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగం నిరుద్యోగానికి సంబంధించినటువంటి డేటాను ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. అంటే దీని ఆధారంగా దేశంలో మనం అంచనా వేయవచ్చు. ఉద్యోగిత ఎంత ఉన్నది, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనేది ఈ డేటాను బట్టి మనం అంచనా వేయవచ్చు. దీన్ని ఎన్ఎస్ఓ వారు ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. అంటే పీఎల్ఎఫ్ఎస్ సర్వేని 2017 నుంచి విడుదల చేస్తున్నారు. ఇట్లా 2023 2023-24 పీఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారము ఈ సేవా రంగంలో ఈ సేవా రంగం ఎంత శాతం శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది అని చూసుకున్నట్లయితే మొత్తం శ్రామిక శక్తిలో 34.8% మందికి ఉపాధి కల్పిస్తుంది. మొత్తం శ్రామిక శక్తి 100 అనుకున్నట్లయితే దాంట్లో 34.8% మందికి అంటే 34.8% శ్రామిక శక్తికి ఈ సేవా రంగం ఉపాధిని కల్పిస్తుంది. ఇందులో జెండర్ పరంగా చూసుకున్నట్లయితే మహిళా శ్రామిక శక్తిలో 23.9% మహిళా కార్మిక శక్తికి ఉపాధిని కల్పిస్తుంది. అదేవిధంగా పురుషుల పరంగా చూసుకున్నట్లయితే పురుష శ్రామిక శక్తిలో 41.5% పురుషులకి పురుష శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. అంటే ఈ సేవా రంగంలో స్త్రీల ఉపాధి కంటే పురుషుల ఉపాధే ఎక్కువుంది. అంటే పురుషులకే ఎక్కువగా ఈ సేవా రంగం అనేది ఉపాధిని కల్పిస్తుంది అన్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మన హైదరాబాద్‌లో విస్తరిస్తున్నటువంటి ఈ డిజిటల్ రంగాలైనటువంటి అంటే ఐటీ రంగాలు, డిజిటల్ రంగాలైనటువంటి వీఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరి యానిమేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? చూసినట్లయితే ఓ 30,000 మంది ఉపాధిని పొందుతున్నారు.
ఇది దినదిన అభివృద్ధి చెందుతున్న సందర్భంగా వీటి డిమాండ్ అనేది రాబోయే కాలంలో భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. అంటే రాబోయే సంవత్సరాలలో వీటి యొక్క సంఖ్య అంటే ఈ యొక్క డిజిటల్ రంగాలలో, ఇటువంటి రంగాలలో చేసేటువంటి కార్మికుల సంఖ్య 1,00,000కు పెరగనుంది. ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది పరిశ్రమల అవసరాలకు అంటే పరిశ్రమలకు తగ్గట్టుగా పరిశ్రమలు ఉపయోగించేటువంటి టెక్నాలజీని ముందుగానే విద్యార్థులకు నేర్పించే విధంగా, ఆ స్కిల్స్ నేర్పించే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కంపెనీల యొక్క సీఈఓల యొక్క ఆధ్వర్యంలో ఒక డైరెక్టరేట్ బోర్డ్‌నయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డైరెక్టరేట్ బోర్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీలకు సంబంధించి ఎటువంటి కోర్సులకు డిమాండ్ ఉంది? ఎటువంటి కోర్సులు నేర్పియాలె? కంపెనీలకు అవసరమయ్యేటువంటి కోర్సులేంటి అనేది వాళ్ళు సిఫారసు జేస్తారు. సిఫారసు చేసిన ఆధారంగా ఈ యూనివర్సిటీ అయితే కోర్సులు ప్రొవైడ్ జేయడం జరుగుతుంది. ఆ కోర్సులలో శిక్షణ ఎట్లా ఇయ్యాలె? అనే అంశాలనేది వాళ్ళు డిసైడ్ జేస్తారు. అట్లా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది యువతకు నైపుణ్యాన్ని, కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాన్ని నేర్పించే విధంగా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీనయితే ఏర్పాటు జేయడం జరిగింది. ఇది ఆహ్, ఇప్పుడు బ్యాంకింగు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్సు, లాజిస్టిక్స్, కృత్రిమ మేధస్సు ఇట్లాంటి జీవశాస్త్రాలు, ఇట్లాంటి ఆటోమేటిక్ రంగాలైనటువంటి ఒక 18కి పైగా రంగాలలో 18కి 18 పైగా రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు, ఇటువంటి రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు హ్మ్. లక్ష్యంగా పెట్టుకొని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల ఏమైతది అంటే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు అంటే యువతకు అంటే ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా పరిశ్రమలకు అవసరమైనటువంటి ఆచరణాత్మక నైపుణ్యాలనేవి అందించడం జరుగుతుంది. అదేవిధంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి ఆహ్, అటువంటి కోర్సులు గూడా నేర్పియడం జరుగుతుంది. ఇక్కడ ఈ పేరాను చూసినట్లయితే హైదరాబాద్‌ను హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నది. అట్లా ఇప్పుడు మన హైదరాబాద్‌ను ఏఐ హబ్‌గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హబ్ నగరంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నది. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏఐ నైపుణ్యాలపైన దృష్టి పెడుతుంది. అదేవిధంగా యువతకి ఏఐ అంశాలపైన నైపుణ్యాలు కల్పించే విధంగా, వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా తన లక్ష్యాలైతే పెట్టుకుంటుంది. అదేవిధంగా ఆహ్, దావోస్‌లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు నిర్వహించారు గదా! స్విట్జర్లాండ్ దావోస్‌లో. ఆ వార్షిక సదస్సు లోపల మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఆహ్, 1,78,950,00,00,000 విలువైనటువంటి ప్రతిపాదిత పెట్టుబడులను పొందింది. దీంట్లో ఎక్కువగా సేవల రంగం నుంచే 1,04,900,00,000 పెట్టుబడులొచ్చినాయి. అంటే సేవా రంగానికి సంబంధించే ఇన్ని కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంట్లో ఇంకా ఈ సేవా రంగంలో చూసుకున్నట్లయితే ఏఐకి సంబంధించింది. అంటే ఐటీ సెక్టార్‌కి సంబంధించింది. ఆ ఏఐకి సంబంధించి, క్లౌడ్ సర్వీసెస్‌కి సంబంధించి, డేటా సెంటర్‌లకు సంబంధించిన పెట్టుబడులే 1,04,500,00,00,000 ఉన్నాయి. అంటే మొత్తం దావోస్ సమ్మిట్‌లో మనం పొందినటువంటి పెట్టుబడులెన్ని అంటే 1,78,950,00,00,000 అయితే దీంట్లో సేవల రంగం యొక్క పెట్టుబడులే 1,04,900,00,000 ఉన్నాయి. మళ్ళీ ఈ సేవల రంగంలో ఈ ఐటీకి సంబంధించినవి అంటే ఏఐ, క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్‌లకు సంబంధించిన పెట్టుబడులే 1,04,500,00,00,000 ఉంది. అంటే ఐటీ సెక్టార్‌ను విస్తరించే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అన్నట్లుగా ఐటీ సెక్టార్ విస్తరించబోతుంది. ఐటీకి సంబంధించిన కంపెనీలు ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి ఇంకా అన్నట్లుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆరోగ్యము మరియు విద్య నుంచి వ్యవసాయము, పరిపాలన వరకు సమాజంలో ప్రతి అంశాన్ని అంటే ఏఐని ఉపయోగించడం వల్ల మనం ఇటువంటి రంగాలలో ఉపయోగించడం వల్ల ఆయా రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. అదేవిధంగా పరిపాలన విషయంలో గూడా ఏఐని ఉపయోగించడం వల్ల ప్రతి అంశము, ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క ఆహ్, వారి యొక్క వర్గాల యొక్క అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి స్కీములు ఇంకేదైనా ఫలాలు, ప్రభుత్వానికి చెందినటువంటి ఫలాలు ప్రతి వ్యక్తికి, అన్ని వర్గాలకు అందేలా ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి పరిపాలన విషయంలో గూడా మేము ఏఐని ఉపయోగిస్తున్నాము. ఏఐ ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. అన్ని రంగాల్లో గూడా ఏఐని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము అని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం
తరపున గ్లోబల్ సమ్మిట్ 2024 హైదరాబాద్‌లో నిర్వహించిన సందర్భంగా చెప్పినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏఐ వల్ల కొన్ని సమస్యలు గూడా ఉత్పన్నమవుతున్నాయి. అవేంటని చూసుకున్నట్లయితే ఇక్కడ గనక ఈ సేవా రంగం నుంచి వస్తున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు సేవా రంగం అనేది తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉంది. అంటే స్థూల రాష్ట్ర విలువ జోడింపులో అత్యధిక వాటాను కలిగి ఉంది. అంటే 66 పాయింట్ ఆహ్, ఇది 66% దాదాపు 66% కలిగి ఉంది. జీఎస్‌టీపీలో రాష్ట్ర జీఎస్‌టీపీలో అతి పెద్ద వాటాను కలిగి ఉంది. అంటే ఆర్థికంగా. అదే విధంగా ఇదొక ఆర్థిక వృద్ధిని నడిపిస్తుంది. అంటే వృద్ధి పరంగా గూడా ఇది ఎక్కువ వృద్ధిని నమోదు జేస్తుంది. అదే విధంగా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మరియు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది ఈ సేవా రంగం అనేది. ఇట్లా గణనీయమైన ఆర్థిక సహకారం ఉన్నప్పటికీ గూడా, అయితే ఉపాధి విషయంలో, మరి ఉపాధి కల్పించే విషయంలో ఇప్పుడు 66% జీఎస్‌వీఏ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఈ సేవా రంగము ఓన్లీ 34.8% మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది. ఇంతమంది కార్మిక శక్తికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. అంటే ఇక్కడ దీనికి పొంతన లేకుండా ఉంది. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయానికి, ఉపాధి కల్పించే విషయానికి పొంతన లేకుండా ఉంది. ఇట్లా. కాబట్టి ఈ పొంతన లేనటువంటి విషయాన్ని మెరుగైన ఉద్యోగాన్ని పొందే విధంగా అభ్యూహ కల్పన ఉండాలి అన్న అవసరాన్ని నొక్కి చెప్తుందిక్కడ. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ సేవల రంగంలో అత్యధిక నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులకే ఉపాధి కల్పించబడుతుంది. అంటే తక్కువ నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు, అసలు నైపుణ్యం లేని కార్మికులు ఈ సేవా రంగంలో పని చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇక్కడ సేవా రంగంలో ఉపరంగాలైనటువంటి రియల్ ఎస్టేట్ గానివ్వండి, నివాసాల యాజమాన్యం అంటే వృత్తిపరమైన సేవలు, రాష్ట్ర జీఎస్‌వీఏలో ఎంత వాటాను కలిగి ఉంది? 24.9% వాటాను కలిగి ఉంది. కానీ ఈ రంగాలలో పనిచేసేటువంటి ఆహ్, వ్యక్తులు ఎంతమందున్నారు అంటే మొత్తం శ్రామిక శక్తిలో ఈ యొక్క రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కేవలం 1.4% మంది మాత్రమే ఉపాధి ఉపాధి పొందుతున్నారు. అంటే ఆర్థికంగా వాటా చూసినట్లయితే 24.9% ఉంది ఈ రంగాల నుంచి. కానీ దీంట్లో పనిచేసేటువంటి వ్యక్తులను చూసుకున్నట్లయితే మొత్తం శ్రామిక శక్తిలో 1.4% మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఈ యొక్క ఆర్థికంగా ఉత్పన్నమైన ఆర్థిక అంశాలకి మరియు ఉపాధికి ఇక్కడ కోయిన్సైడ్ లేకుండా ఉంది. పొంతన లేకుండా ఉంది. కాబట్టి ఇట్లాంటి అసమతుల్యాన్ని పూరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో, గ్లోబల్ ఆర్థిక మార్పులో ఏఐ వల్ల అంటే వస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీల వల్ల ప్రపంచ ఉద్యోగిత మార్కెట్ లోపల దాదాపు ఒక 40% ఉద్యోగాలు పైన ఎఫెక్ట్ పడుతుందని ప్రపంచ వర్గాలైతే చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమస్యలున్నాయి. అంటే ఇప్పుడు ఆర్థికంగా ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్‌కి, ఉపాధికి ఇక్కడ పొంతన లేకుండా పోయింది. అదేవిధంగా ఆహ్, నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులకే ఎక్కువ ఉపాధి లభించే విధంగా ఉంది. ఆ నైపుణ్యం లేనటువంటి కార్మికులు వాళ్ళకి స్కిల్‌ని కల్పించకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇక్కడ కొత్త కొత్త టెక్నాలజీ రాబోతున్నాయి. దానివల్ల 40% ఉద్యోగాలకు కోత పడుతుంది. అంటే 40% ఉద్యోగాల పైన ప్రభావం పడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అనేది అనేక ముందు చూపు చర్యలను ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఇక్కడ స్కిల్ నేర్పించడానికి అంటే స్కిల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు లభిస్తాయి గదా! దీన్ని బట్టి చూస్తే. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు యువతకి స్కిల్ నేర్పించడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆహ్, దీని ద్వారా ఆధునిక ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ తీర్చడానికి అంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్‌కు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దడానికి రాబోయే భవిష్యత్ తరాన్ని నైపుణ్యాలతో నైపుణ్యాలతో కూడినటువంటి తరంగా మార్చడానికి ఇటువంటి కార్యక్రమాలైతే నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త వృత్తి విద్యా విధానాలను తీసుకురాబోతుంది. అదేవిధంగా కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. అదేవిధంగా సేవా రంగంలో వికేంద్రీకరణను ప్రోత్సహిస్తుంది. ఇట్లా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు మద్దతివ్వడం లాంటి అంశాలపైన దృష్టి పెడుతుంది. ఇలా అధిక విలువలు కలిగినటువంటి అభివృద్ధి చెందుతున్న రంగాల కోసం తెలంగాణ యువతనైతే తయారు జేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా తెలంగాణలో ఫ్యూచర్ సిటీని ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నియర్‌లో తెలంగాణ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతుంది. దీన్నే ఏఐ హబ్‌గా గూడా మార్చబోతుంది.
అలా చూసినట్లయితే రాష్ట్రానికి సేవల రంగం మరియు దాని సహకారం ఎట్లా ఉంది? మరి రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీకి సేవా రంగం యొక్క వాటా ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే 2024, 25 ముందస్తు అంచనాల ప్రకారము తెలంగాణ యొక్క సేవా రంగం యొక్క వాటా జీఎస్‌డీపీలో తెలంగాణ జీఎస్‌డీపీలో ఎంత వాటాను కలిగి ఉంది? 9,83,529 ఉంది. మొత్తం మన తెలంగాణ యొక్క జీఎస్‌డీపీ 16,12,579 అని అనుకున్నాము. దీంట్లో సేవా రంగం యొక్క వాటా 9,83,529 ఉంది. ఈ యొక్క సేవా రంగం ఎంత శాతం వాటాను కలిగి ఉంది? శాతం పరంగా చూసుకున్నట్లయితే జీఎస్‌డీపీలో అంటే ఇక్కడ 66.3% వాటాను కలిగి ఉంది. అంటే మన యొక్క జీఎస్‌డీపీలో అత్యధిక శాతం వాటాను ఈ సేవా రంగమే కలిగి ఉంది. అంటే సేవా రంగం నుంచే అత్యధికంగా రాబడి ఉంది అని మనకిక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మునుపటి సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే ఈ సేవా రంగం యొక్క వృద్ధి రేటు 11.9గా నమోదైంది. అంటే మిగతా రంగాల యొక్క వృద్ధి రేటు కంటే ఈ సేవా రంగం యొక్క వృద్ధి రేటే అధికంగా ఉంది. ఇక్కడ సేవా రంగాలలో ఉపరంగాల సహకారం ఎట్లా ఉందని చూసుకున్నట్లయితే సేవా రంగంలో ఉపరంగాలైనటువంటి రియల్ ఎస్టేటు, హోటళ్ళు, యాజమాన్యం, వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ ఇట్లాంటి రంగాలు ఉంటాయని అనుకున్నాం గదా! మరి వాటి యొక్క ధోరణి ఈ సేవా రంగంలో ఎట్లా ఉన్నాయి? అవి చూసుకున్నట్టయితే ఇక్కడ రియల్ ఎస్టేట్. ఇక్కడ రియల్ ఎస్టేటు, హోటళ్ళు, యాజమాన్యం ఇట్లాంటి వృత్తిపరమైన సేవల వాటా ఎట్లా ఉందని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు. వీటి యొక్క వాటా, వీటి యొక్క వాటా ఎట్లా ఉన్నది? 24.9% ఉంది. అంటే ఈ సేవా రంగంలో ఉపరంగమైనటువంటి రియల్ ఎస్టేటు, వృత్తిపరమైన సేవలు, హోటళ్ళు, యాజమాన్యం వీటి వాటానే అధికంగా ఉంది. వీటి వాటా ఎంత ఉంది? 24.9%గా ఉంది. అతి పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ ప్లేస్‌లో వాణిజ్యము, మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్లు వీటి వాటా 18.2%గా ఉంది. ఇంక థర్డ్ ప్లేస్‌లో రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ మరియు ప్రసారాలు వీటికి సంబంధించిన వాటా 7.5%గా ఉంది. మరియు ఇతర రంగాల వాటా చూసుకున్నట్లయితే ఇతర ముఖ్యమైన సహకారాలు చూసుకున్నట్లయితే 5% ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ సేవలు అందించినందుకు గాను వచ్చేటువంటి వాటా ఎంత ఉంది అంటే 2.9% ఉంది. ఇతర సేవలు 7.9% ఉంటది. అంటే ఇక్కడ సేవా రంగమే. ఇవన్నీ సేవా రంగాలే. కానీ సేవా రంగాలు గాని ఇప్పుడు ఒక్కొక్క రంగాని యొక్క కాంట్రిబ్యూషన్ ఒక విధంగా ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఇట్లా చూసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం ఎంతుంది? 24.9% ఉంది. కానీ ఇక్కడ ఇంకా వేరే అంశాలు చూసుకున్నట్లయితే ఇతర సేవలు రెస్టారెంట్ వాటా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువుంది. అంటే వీటిలలో గూడా వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్ తగ్గించాలి అన్నట్టుగా మనకిక్కడ అర్థమవుతుంది. ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది. అంటే దీన్ని గూడా మనం సమానంగా ఉండేటట్టుగా ఆహ్, చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని ఇక్కడ పై చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం జీఎస్‌వీకి సేవా రంగం యొక్క ఉపరంగాల యొక్క వాటా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇగో రియల్ ఎస్టేటు, నివాసాల యాజమాన్యం మరియు వృత్తిపరమైన సేవల యొక్క వాటా 24.9%గా ఉంది. అదేవిధంగా ఆహ్, ఇక్కడ వ్యాపారం, మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్ల వాటా 18.2% ఉంది. అదేవిధంగా రవాణా, నిల్వ, సమాచారం, ప్రసారం సేవలు వీటికి సంబంధించిన వాటా 7.5% ఉంది. ఇక ఇతర సేవల వాటా 7.9% ఉంది. ఆర్థిక సేవలు అనే వాటా 5% ఉంది. ప్రజా పరిపాలన వాటా 2.9% ఉంది. మరియు వ్యవసాయము, అనుబంధ రంగాలు, పరిశ్రమలకు సంబంధించి 33.7% ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక వీటి యొక్క వృద్ధి రేట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద చార్ట్‌లో ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. మనం ముందుగా ఈ డయాగ్రామ్‌లో ఈ యొక్క చార్ట్‌లో చూద్దాం. ఇక్కడ 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సేవా రంగాల్లో ఉపరంగాల వాటా వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇంతకుముందేమో సేవా రంగంలో ఉపరంగాల యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ఎంత శాతం ఉంది? అనేది ఇంతకుముందు చూసాం. ఇక్కడ ఈ ఉపరంగాల యొక్క వృద్ధి రేట్ ఎట్లా నమోదైనాయని ఇక్కడ చూసాం. ఇక్కడ అంటే ఇప్పుడు మనము ఒక ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించామనుకున్నాం గదా! ఒకటేమో ఇప్పుడు సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టార్ అనుకున్నాం గదా! ఈ యొక్క సర్వీస్ సెక్టార్ యొక్క వృద్ధి రేటే ఎక్కువుంది. ఈ మిగతా రెండిటితో పోల్చుకుంటే. ఇక్కడ 11.9% నమోదైంది. సర్వీస్ సెక్టార్ యొక్క వృద్ధి రేటు. ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క వృద్ధి రేటు 6.9గా ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ యొక్క వృద్ధి రేటు 6.1%గా నమోదైంది. ఇక్కడ
ఈ సేవా రంగం. ఇప్పుడు మన సేవా రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ సేవా రంగం ఓవరాల్‌గా వృద్ధి రేటు 11.9గా ఉంది. మరి సేవా రంగంలో ఉపరంగాలైనటువంటి ఈ రియల్ ఎస్టేట్ గాని, వ్యాపారం, హోటళ్ళు సంబంధించినవి గాని, తర్వాత రవాణా, నిల్వ, సమాచారం, కమ్యూనికేషన్ వాటి యొక్క వృద్ధి రేట్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ యొక్క వృద్ధి రేటు 15.4% ఉంది. ఇక మిగతాయన్నీ దీనికంటే తక్కువనే ఉన్నాయి. మిగతాయన్నీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ నివాసాలు గృహం, నివాసాల స్థలం, యాజమాన్యం, వృత్తిపరమైన సేవలకు సంబంధించినటువంటి వాటానే ఎక్కువుంది. మిగతాయన్నీ దీనికంటే తక్కువనే ఉన్నాయి. అంటే దీని వ ఈ దీని ఇదే హైలైట్ జేస్తుంది ఈ రంగంలో. కాబట్టి ఇట్లా అసమతుల్యత ఉంది అన్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు మనం సేవా రంగ వాటా ఎంత ఉంది మన జీఎస్‌డిపిలో? అదేవిధంగా సేవా రంగాల్లో ఉపరంగాలైనటువంటి రియల్ ఎస్టేటు, వ్యాపారము, వాణిజ్యము ఇట్లాంటి ఉపరంగాల యొక్క వాటా ఎంత ఉంది? వాటి పర్సెంటేజ్ ఎంత? వాటి యొక్క వృద్ధి రేట్ ఎట్లా ఉన్నాయని జూసాం. ఇప్పుడు ఆయా సేవా రంగాల్లో ఉన్నటువంటి ఉపరంగాలలో మరి ఉద్యోగిత విధానం ఎట్లా ఉంది? ఎంత శాతం మందికి ఉద్యోగితను కల్పిస్తుంది? ఆ యొక్క ఉపరంగాలు అనేది ఇక్కడ ఇచ్చాడు. మొత్తం సేవా రంగంలో పనిచేసేటువంటి సేవా రంగం యొక్క కాంట్రిబ్యూషన్ జీఎస్‌డిపిలో ఎంత ఉంది? 66.3% వాటా ఉంది. అయినప్పటికీ ఉపాధిని కల్పించే విషయంలో మాత్రం 34.8% మంది కార్మిక శక్తికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. మొత్తం కార్మిక శక్తి 100% అనుకున్నట్లయితే దాంట్లో 34.8% మందికి మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది. దీంట్లో ఇంకా జెండర్ పరంగా పరిశీలించినట్లయితే మహిళా శ్రామిక శక్తిలో మొత్తం మహిళా శ్రామిక శక్తిలో 23.9% మహిళలకు మాత్రమే ఈ సేవా రంగం ఉపాధిని కల్పిస్తుంది. ఇక పురుషుల యొక్క మొత్తం శ్రామిక శక్తిలో 41.5% మందికి ఈ యొక్క సేవా రంగం అనేది ఉపాధి కల్పిస్తుంది. అంటే ఈ సేవా రంగంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న వారెవరు జెండర్ పరంగా చూసినట్టయితే ఎక్కువగా పురుషులే ఉన్నారు. దీంట్లో సేవా రంగంలో స్త్రీల యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువ ఉందని చెప్పుకున్నాం. ఇంతకుముందు గమనించినట్లయితే పారిశ్రామిక రంగంలో చూసినాం మనం. పారిశ్రామిక రంగంలో మహిళల యొక్క వాటానే అధికంగా ఉంది అక్కడ. ఇట్లా. ఇగ ఈ సేవా రంగంలో ఉపరంగాలలో మరి ఉద్యోగిత ఎట్లా ఉంది అని గమనించినట్లయితే ఇక్కడ ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఇక్కడ పై చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ పై చార్ట్‌లో చూస్తాం ముందు. ఇక్కడ సేవా రంగంలో ఉద్యోగాల పంపిణీ ఎట్లా ఉంది చూసినట్లయితే, ఇక్కడ వ్యాపారము, మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్‌ల పనిచేసేటువంటి ఉద్యోగిత వాటా ఎంత ఉంది అంటే 11.55%గా ఉంది. తర్వాత రవాణా, సమాచారము, ప్రసారాలు ఇట్లాంటి రంగాలలో 9.7% మంది పనిచేస్తున్నారు. ఇక ఇతర సేవలలో 8.3% శ్రామికులు పనిచేస్తున్నారు. ఇక వ్యవసాయము మరియు అనుబంధ రంగాల పరిశ్రమలకు సంబంధించి 65.3% ఇది వేరే రంగం. ఇది సేవా రంగం యొక్క ఉపరంగాలివి. ఇట్లా. అంటే ఓవరాల్‌గా మొత్తం 34 సేవా రంగం అనేది 66.3% కాంట్రిబ్యూషన్ కలిగి ఉన్నప్పటికీ, కేవలం 34.8% మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడ ఇదే ఉపాధికి సంబంధించి మరి ఏ ఉపరంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇక్కడ మరి లింగం అంటే జెండర్ పరంగా ఎవరు ఏ రంగాల్లో అత్యధిక ఉపాధిని పొందుతున్నారు అని గమనించినట్లయితే ఇక్కడ ఈ కాలమ్ ఏమో ఇది మహిళా కార్మికులకు సంబంధించి. ఇదేమో పురుష కార్మికులకు సంబంధించినటువంటి కాలమ్. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రేడ్ రిపేర్ రంగం. ఇద్దరు ఈక్వల్ గానే ఉపాధి పొందుతున్నారు. అంటే ట్రేడ్ అండ్ రిపేర్ రంగంలో ఇద్దరు సమానంగానే అంటే మహిళలు, పురుషులు ఇద్దరు సమానంగానే ఉపాధిని పొందుతున్నారు. ఈ ఎడ్యుకేషన్ విషయంలో మహిళలది కొద్దిగా ఆధిక్యం ఉంది. అంటే మహిళలు ఎక్కువ పాల్గొంటున్నారు ఈ రంగంలో. అదేవిధంగా యాక్టివిటీస్ ఆఫ్ ఈ ఎంప్లాయీస్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ హెల్త్‌లో ఇదే అంశాలు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి ఈ చార్ట్‌ని ఒకసారి గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వ్యాపారము మరియు మరమ్మతులలో పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన హోదా ఉంది. సమాన అవకాశాలు కల్పించబడుతున్నాయి ఈ రంగాలు. ఏది వ్యాపారం మరియు మరమ్మతుల రంగం. ఇద్దరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాయి. కానీ కొన్ని రంగాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ పురుషులు ఇటు రవాణా, నిల్వ, సమాచారము, కమ్యూనికేషన్ మరియు ఆర్థిక బీమా వంటి రంగాల్లో ఎక్కువగా పురుషులే పాల్గొంటున్నారు. ఇక దీనికి విరుద్ధంగా మహిళలు ఎక్కువగా పాల్గొనే రంగాలు ఏంటి అంటే వ్యాపారము, మరమ్మతులు, తర్వాత సంరక్షణ ఇట్లాంటి
రంగాల లోపల ఎక్కువగా స్త్రీలు పాల్గొంటున్నారు. అంటే ఎక్కువగా స్త్రీలకు ఉపాధిని కల్పిస్తున్న రంగాలుగా ఇవి ఉన్నాయి. ఇట్లా రంగాల పరంగా గూడా మహిళల్లో, పురుషుల్లో తేడా ఉంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఐటీ ఎగుమతులు మరియు ఈ రంగంలో ఉపాధి కల్పన ఏ విధంగా ఉంది? ఇప్పుడు సేవా రంగంలో భాగమైనటువంటి ఐటీ పరిశ్రమ సేవా రంగంలో భాగమైనటువంటి ఐటీ పరిశ్రమ ఈ సేవా రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని మనకు అర్థమవుతుంది. ఇటు ఎకనామిక్‌గా కాంట్రిబ్యూషన్ విషయంలో, అదేవిధంగా ఉద్యోగతను కల్పించే విషయంలో గూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా ఐటీ ఎగుమతుల విషయంలో మన తెలంగాణ భారతదేశంలోనే మరి ఐటీ ఉద్యోగాలను కల్పించడంలోనే ఒక నంబర్ 1గా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇకిట రాష్ట్రం యొక్క ఐటీ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉంది. మన యొక్క ఐటీ ఎగుమతులు. ఈ ఐటీ ఎగుమతుల విషయంగా చూసుకున్నట్లయితే 2023, 24 సంవత్సరానికి విలువ ఐటీ ఎగుమతుల విలువ ఎంత ఉంది? 2023, 24 సంవత్సరానికి గాని చూసినట్లయితే ఇక్కడ 2,68,233,00,000 ఉంది. ఈ రంగంలో మరి ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే ఇగో 9,46,285 మంది ఉద్యోగులు ఈ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకా మిగతా రంగాలైనటువంటి అంటే ఐటీ రంగంలో భాగమైనటువంటి ఈ డిజిటల్ రంగం అంటే విజువల్ ఎఫెక్ట్స్ రంగం, అదేవిధంగా గేమింగ్, యానిమేషన్ రంగాలలో ఇది ఎక్కువగా విస్తరించింది. దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఇదొక ప్రధాన రంగంగా కొనసాగుతుంది. దీంట్లో ప్రస్తుతం 30,000 మంది పనిచేస్తున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఈ డిజిటల్ రంగంలో. ఇప్పుడు అంటే దీని డిమాండ్ దినదిన అభివృద్ధి చెందుతుంది. డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంగా రాబోయే సంవత్సరాలలో దీంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల సంఖ్య 1,00,000కు చేరే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటి మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగము, మరియు ఇంత ఆర్థిక కాంట్రిబ్యూషన్ కలిగినటువంటి రంగంగా ఇది నిలిచింది కాబట్టి, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. అన్నట్లుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ ఒక భవిష్యత్తు నగరం. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా 2025 జనవరిలో ఒక నివేదికను విడుదల చేసింది. ఏంటిదంటే ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్‌లో ఏమని పేర్కొన్నారు? అంటే భవిష్యత్తు మొత్తం ఏఐ పైన ఆధారపడి ఉంటుంది. ఐటీ మరియు ఏఐ పైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగిత మొత్తం ఏఐ బేస్‌గా చేసుకొని ఉద్యోగాలు ఉంటాయి అన్నట్లుగా ఈ రిపోర్ట్‌లో పేర్కొనడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణలోని హైదరాబాద్‌లోని ఒక భవిష్యత్ సిటీని ఏర్పాటు చేయబోతుంది. ఒక భవిష్యత్తు నగరాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇదే నెట్ జీరో సిటీ. ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయబోతున్నారు. అంటే ఇక్కడ ఏఐ నగరంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇక్కడనే ఏఐకి సంబంధించి, ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కువగా ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. అవేంటంటే ఇప్పుడు ఏఐకి సంబంధించిన, రోబోటిక్స్‌కు సంబంధించినవి, సమాచార ప్రాసెసింగ్‌కి సంబంధించినటువంటి కంపెనీలు ఎక్కువగా ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి దీన్ని ఒక ఫ్యూచర్ సిటీగా, భవిష్యత్తు నగరంగా దీన్ని హైదరాబాద్‌ని అభివృద్ధి చేయబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే రాబోయే భవిష్యత్తులో అంటే 2030 నాటికి ఒక 60% మంది యజమానులు ఈ ఏఐ ఆధారిత ఏఐ కిందకే రాబోతున్నారు. ఎట్లా ఏఐ కిందకంటే ఇప్పుడు ఏఐ తోటే వాళ్ళు ఆ కంపెనీలను నడపడం. అంటే ఉద్యోగులను తగ్గియడం. అంటే ఏఐని ఉపయోగించబోతున్నారు. ఈ కంపెనీ యొక్క యజమానులు 2030 నాటికి 60% మంది ఇప్పుడున్నటువంటి కంపెనీల యజమానులు 60% యజమానులు అప్పుడు ఏఐ కిందకి రాబోతున్నారు. ఏఐ ఆధారంగానే పనిచేస్తాయి అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏఐకి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇలా సేవారంగం కాంట్రిబ్యూషన్ ఎక్కువగా విస్తరించడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఈ సేవారంగాన్ని మెరుగుపరచడానికి మన రాష్ట్రం ఏ విధంగా మద్దతునిస్తుంది అని చూసినట్లయితే అనేక ఇప్పుడు ఆవిష్కరణలకు అనుకోవడానికి ఈ, ఉమ్, సుముఖత చూపుతుంది. అదేవిధంగా వ్యవస్థాపకతను అంటే కంపెనీలు ఎస్టాబ్లిష్ కావడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది. నైపుణ్యాభివృద్ధి అంటే వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కృషి చేస్తుంది. అదేవిధంగా ఆర్థిక ప్రాప్యతను కల్పిస్తుంది. అంటే ఆర్థికంగా సహాయం చేయడం, ఆర్థికంగా లోన్స్ ఇవ్వడం ఇట్లాంటి. తర్వాత అనేక నియంత్రణ చట్టాలు కూడా ఈ సేవా రంగానికి సంబంధించి నియంత్రణ చట్టాలు కూడా చేస్తుంది.
అదేవిధంగా ఈ యొక్క సేవా రంగానికి సంబంధించిన కంపెనీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాటిని అనేక కారిడార్లుగా, అనేక సిటీలుగా ఇది ఏర్పాటు చేయబోతుంది. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం అనేది సేవా రంగాన్ని విస్తరించడానికి అనేక రకాలుగా కృషి చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏంటంటే తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. అటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే దాంట్లో ఒకటి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అని చెప్పుకున్నాం. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అంటే ఇది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఇన్నోవేషన్‌లను గుర్తిస్తుంది. అట్టడుగు స్థాయిలో అంటే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న ఇన్నోవేషన్‌లను ఇట్లాంటివి గుర్తించి, వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు టెక్నికల్‌గా కొన్ని సహాయ సహకారాలు అందించి అదొక స్టార్టప్‌గా ఎదిగేందుకు ఈ టీజీఐసీ అయితే కృషి చేస్తుంది. అట్లా ఈ టీజీఐసీ కింద కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. అంటే అన్ని రకాల ప్రజలలో ఈ యొక్క సృజనాత్మకత ఏంటిది? ఈ యొక్క రిసర్చ్‌కి సంబంధించినటువంటి సృజనాత్మకత కల్పించడం కోసము కొన్ని కార్యక్రమాలు గూడా గ్రామీణ స్థాయిలో చేయడం జరిగింది. అవేంటని చూసినట్లయితే ఆవిష్కరణ వ్యాప్తి, ఇన్నోవేషన్ డిఫ్యూజన్ అంటే ఇంటింటా ఇన్నోవేషన్ ప్రచారం 2024లో నిర్మించారు ఈ కార్యక్రమాన్ని. ఇంటింటా ఇన్నోవేషన్ ప్రచారం అనే ఒక కార్యక్రమాన్ని 2024లో నిర్మించారు. దీంట్లో భాగంగా ఏం చేశారంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో మొత్తం 4000 కంటే ఎక్కువ గ్రామ పంచాయతీల్లో వీళ్ళు పర్యటించారు. పర్యటించి దాదాపు ఒక 80,00,000 మంది గ్రామీణ పౌరులకైతే ఈ గ్రామీణ స్థాయి సామాజిక ఆవిష్కరణలపైన అవగాహన కల్పించారు. అంటే వాళ్ళకి రీసెర్చ్ చేసే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించారు. గ్రామీణ గ్రామీణ అవసరాలేంటి? వాటిపైన మనం ఏ విధంగా ఆవిష్కరణ చేయగలం అనేటువంటి అంశాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఇన్నోవేషన్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ స్థాయిలో ఒక 232 ఆవిష్కరణలు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇంకో కార్యక్రమం ఏంటని చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్ ఇన్ గవర్నమెంట్. ఇది కూడా ఒక అవగాహన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఇన్నోవేషన్ మిత్ర ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళని కోఆర్డినేటర్లుగా చేస్తూ ఒక 600 మంది ఎంప్లాయీస్‌ని కోఆర్డినేటర్లుగా చేస్తూ ఒక 3 నెలల పాటు 33 జిల్లాల్లో ఇన్నోవేషన్‌ల పైన అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఆవిష్కరణల పైన సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా వీళ్ళు 3 నెలల పాటు అవగాహన కల్పించడం జరిగింది. ఇది ఇన్నోవేషన్ మిత్ర ప్రోగ్రామ్. అదేవిధంగా ఈ పర్యావరణ వ్యవస్థ నిమగ్నత, ఎకోసిస్టమ్ ఎంగేజ్‌మెంట్ అంటే ఓన్లీ లాభాపేక్షతోనే గాకుండా, ఇప్పుడు ప్రధాన అంశాలైనటువంటి ఇప్పుడు ఎట్లా అంటే అసిస్టివ్ టెక్నాలజీ అంటే సపోర్టివ్‌గా ఉండేటువంటి ఇప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి టెక్నాలజీలు అభివృద్ధి జేయడం. అదేవిధంగా కొన్ని రకాల వర్గాల ప్రజలుంటారు గదా! పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ వృద్ధులు, కొంత రకాల డిజబిలిటీ పిల్లలు అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి డిజబిలిటీ కలిగినటువంటి పిల్లలు, వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి ఆవిష్కరణలు గూడా ప్రోత్సహించేదందుకు ఒక ప్రోగ్రామ్‌ని చేయడం జరిగింది. అదే అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్‌ను నిర్వహించడం జరిగింది. ఈ అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్‌లో ఇటువంటి టెక్నాలజీని ఈ టెక్నాలజీని గూడా ఆహ్, ఇది దీంట్లో గూడా కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అంటే దీంట్లో భాగంగా ఈ ఆవిష్కరణలో భాగంగా ఒక్కో యూనిట్‌కైతే ఎంత కేటాయించారు? అటువంటి స్టార్టప్‌లకి 5,00,000 వరకు కేటాయించారు. ఇట్లా తొలుత ప్రారంభంలో ఒక 55 స్టార్టప్‌లకైతే సాయం జేయడం జరిగింది. దీని కింద అంటే పీ స్పార్క్ గ్రాంట్ కింద వీళ్ళకైతే 2.75 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క స్టార్టప్‌కి 5,00,000 చొప్పున మొత్తం 55 గాను ఇది మొత్తం 2.75 కోట్లు పంపిణీ చేయబడ్డాయి సహాయంగా. ఈ స్టార్టప్‌లకి సహాయంగా. అంటే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఒక సంస్థ ఏది? అంటే టీ స్పార్క్ గ్రాంట్స్. స్పార్క్ గ్రాంట్స్ అనేది ఈ యొక్క అమౌంట్ నిర్వహిస్తుంది. ఇట్లా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం. ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం, ఇంటింటా ఇన్నోవేషన్ ప్రచారం ద్వారా గుర్తించబడినటువంటి ఒక వ్యక్తిని చూసినట్లయితే జ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి శశిధర్. ఈయన ఏం చేశాడు? ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోల్ డివైస్‌ను తయారు చేశాడు.
దీని ద్వారా ఏం చేస్తది అంటే, ఈ స్ట్రీట్ లైట్ ఉపయోగించుకున్నటువంటి విద్యుత్తులో 60% వరకు మనం ఆదా చేయగలుగుతాం. ఈ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోల్ డివైస్ ద్వారా. అయితే ఈ ఆవిష్కరణను ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. అంటే టీజీఐసీ గుర్తించిందన్నట్టు. ఈ టీజీఐసీ గుర్తించి ఆ వరంగల్‌లో ఉన్నటువంటి నీట్ విద్యార్థులు దీన్ని అప్రూవల్ చేయించింది. అప్రూవల్ చేయించిన తర్వాత అదే జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ చేత ఒక పైలట్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. అట్లా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇతనికి జయశంకర్ జిల్లాలోని మహాదేవ్‌పూర్ మండలంలో ఆహ్, వీధి లైట్లకు వీధి లైట్లకి ఇతని ఇంప్లిమెంటేషన్‌ను అక్కడ రియల్ టైమ్‌లో దాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ మద్దతుతో ఇట్లా టీజీఐసీ మద్దతుతో శశిధర్ ఆవిష్కరణ జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆమోదంతో మహాదేవ్‌పూర్ మండలానికి ఒక పైలట్ ఆర్డర్‌ను పొందింది. ఒక్కో యూనిట్‌కి 3,500 రూ. 3,500 ఖర్చుతో హ్మ్. మండల పరిషత్ అధికారి, ఎంపీఓ అధికారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షించారు. అంటే ఈ ఒక్కొక్క యూనిట్ తయారు చేయడానికి రూ. 3,500 అయితుంది. ఈ రూ. 3,500ని గవర్నమెంటే భరిస్తుంది. ఇట్లా ఒక పైలట్ ప్రాజెక్ట్‌గానైతే కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌నైతే పరిశీలించినట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంటే ముందుండి ఇతని యొక్క ఆవిష్కరణను రియల్ టైమ్‌లో ప్రదర్శించే వరకు కృషి చేసిందన్నట్లుగా ఇక్కడే ఇవ్వడం జరిగింది.